ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి వీడియో. మనం ఇప్పుడు లేటెస్ట్గా వేసిన వర్క్స్ అండి. అయితే ఈ కస్టమర్ డిజైన్స్ అంటూ ఏమీ సెలెక్ట్ చేయలేదు, అన్నీ మనకే సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. జస్ట్ కాస్ట్ అనేది చెప్పింది, అక్క 1000లో వేయండి అండ్ 1500లో అలా వేయండి అని చెప్పేసి తను మనకి జస్ట్ కాస్ట్ అనేది మెన్షన్ చేసింది. మన మీద ఇంకా మనకు నమ్మకంతో ఇచ్చినందుకు మనం ఇంకా కొంచెం మంచిగా చూసి వేయాలి అండ్ బడ్జెట్లో వేయాలి. శారీ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ మిక్స్ పింక్ లాగా ఉంది అండ్ దీనికి మెహందీ గ్రీన్ అనేది బార్డర్ ఉంది. నేను దీనికి వర్క్ ఎలా వేయాలనుకున్నానంటే మామిడి పిందెలు వేయాలనుకున్నాను, బట్ నాకు అది హెవీగా అనిపించలేదు. మామిడి పిందెల డిజైన్ ఇక్కడ జస్ట్ ఇట్లా బార్డర్లో తీగల్లాగా ఉంది కదా, చూడండి. దీనికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వర్క్ అనేది వేసాను అనమాట. చూడండి, స్టిచ్చింగ్ కూడా మనకి ఇచ్చింది. చూడండి, ఇలా కట్ వర్క్ వచ్చేసింది. శారీ కలర్ అండ్ గోల్డ్ జెరీ తోటి వేసాను అనమాట. మెహందీ గ్రీన్ కాబట్టి కొంచెం అంత కనిపించట్లేదు, బట్ చూడండి, మెహందీ గ్రీన్ బ్లౌజ్ అండ్ గోల్డ్ అండ్ ఇలా కనకాంబరం పింక్ అని చెప్పాను కదా, కనకాంబరం కూడా కాదు అండ్ పింక్ కూడా కాదనమాట. ఇలా కనకాంబరం పింక్ షేడ్లో అనమాట. వర్క్ వచ్చేసి టోటల్ కట్ వర్క్ వచ్చేసిందండి. హ్యాండ్స్కి వచ్చేసి బూటీస్ వచ్చాయన్నమాట. ఒకటి ఇది కొంచెం బనారస్ శారీ లాగా అనమాట. మనం ఇది 1800 సమ్ చెప్పారు. 1800 2000 శారీకి మనం 2000 వరకు 1500 వరకు వేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం బడ్జెట్లో అనేది వేసామన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఓల్డ్ శారీనేనండి. దీనికి ముందు వాళ్ళ పాపకి వర్క్ చేయించారు మన దగ్గరనే. ఇప్పుడు తను కట్టుకుంటానంటే సేమ్ ఇలా ఇది పట్టు శారీ ఉంది. దీనికి వచ్చేసి మన పింక్ బ్లౌజ్ ఉంది కదా, దీనికి రిలేటెడ్గా దీనికి కొంచెం పట్టు శారీ ఉంది, హెవీగా వేయమన్నారు కాబట్టి ఆల్ ఓవర్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇలా తను చాలా సన్నగా ఉంది. మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా వర్క్ అనేది కొంచెం సన్నగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పర్సనాలిటీకి తగ్గట్టు కూడా వర్క్ ఉండాలి. బక్కగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు సన్నగా ఉన్నారంటే వర్క్ మనం ఫ్లవర్స్ అవన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా సెలెక్ట్ చేసి ఆల్ ఓవర్ వేసామనుకోండి, వాళ్ళని డామినేట్ చేస్తుందన్నమాట వర్క్. కాబట్టి నేను సన్నగా ఉండేటట్టే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేటట్టు. అండ్ శారీలో ఇది ఎల్లో కాదండి, మెహందీ గ్రీన్ ఎల్లో లాగా, మెహందీ గ్రీన్ ఎల్లో ఉంటుంది కదా ఆ టైప్లో అనమాట. గోల్డెన్ అండ్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. మనం మల్టీ కున్నర్స్ పెడతాం కాబట్టి నేను సిల్వర్ యాడ్ చేయలేదు. ఇది అది కటింగ్ వచ్చింది కదా ఇందాక, ఇదనే కటింగ్ రాలేదన్నమాట. బ్యాక్ అనేది ఇలా నీట్గా సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి తిని బక్కగా ఉంది కాబట్టి వర్క్ అనేది మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వర్క్ మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంపార్టెంట్. అండ్ కనిపించని దగ్గర ఇలా క్లాత్ ఉన్నా పెద్ద పర్వాలేదండి, బట్ మనకు ఫిట్టింగ్ లేకుండా నేను ఇంత డీప్లో చేశానంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మొత్తం పాడైపోతుంది. చూడండి, ఇది వర్క్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్కి కాపర్ జరీ వచ్చేసి రెడ్ పింక్ కలర్ వచ్చిందనమాట. దీనికి వచ్చేసి దీనికి కూడా ఇలా రిలేటెడ్గా ఉంటుందని చెప్పి ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఒకటి బూటీ అయిపోయింది, ఆల్ ఓవర్ అయిపోయింది. ఇంకోటి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళైతే ఇప్పుడు లైన్స్ సెలెక్ట్ చేసుకోవడం, బూటీ సెలెక్ట్ చేసుకోవడం అలా చేస్తారు కదా, మనం ఏంటంటే ఇదిగో చూడండి ఇలా దీనికి ఆ శారీలో ఉన్న ఫ్లవర్స్కి రిలేటెడ్గా. అండ్ బ్లౌజ్ వచ్చి రెడ్ పింక్ ఉంది, శారీలో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. నేను అందుకే రెడ్ పింక్లో కొంచెం పింక్ యాడ్ చేశాను, అక్కడ ఉన్నాయి కాబట్టి లైన్స్ సిస్టమ్. అండ్ ఇంకొకటి ఇందులో ఫ్లవర్స్కి రిలేటెడ్గా చూడండి ఇలా మనం ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా వస్తున్నాయండి. 350కి 500కి ఆల్ ఓవర్ లాగా అలా వస్తున్నాయి. బట్ మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్స్ వేరే ఉంటాయి, మనకు కాంప్రమైజ్ అయ్యి తీసుకునే డిజైన్స్ వేరే ఉంటాయి. ఇవి మనం సెలెక్టెడ్ పీసెస్ లాగా తీసుకుంటాము. శారీలో ఉన్న ఫ్లవర్స్, శారీలో పీకాక్ వచ్చిందని పీకాక్ తీసుకోవడం, అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక 500 ఎక్కువ పోయినా కానీ మనకంటూ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట వర్క్ విషయంలో. ఇప్పుడు చూడండి, ఈ డిజైన్ని మనం
ఎగ్జాక్ట్ ఈ రెడ్ పింక్ బ్లౌజే దొరుకుతుందా. అండ్ ఇంకోటి ఇందులో కాపర్ జరీ వచ్చింది. మనకు అమ్మే వాళ్ళు గోల్డ్ జరీ అమ్మొచ్చు, సిల్వర్ జరీ అమ్మొచ్చు. ఇలా మనకి కాపర్ జరీ అని కస్టమైజేషన్ అయితే చేయరు, ఫ్లవర్స్ వచ్చాయని ఫ్లవర్స్ చేయరు. బట్ ఎప్పుడుది అప్పుడే ట్రెండ్ ఉంటుందండి. అది 500కి దొరుకుతుందని వేసేవాళ్ళు ఫీల్ కావద్దు. చాలామంది వేసేవాళ్ళు మిషన్స్ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. డిసప్పాయింట్ కానవసరం లేదండి. కొన్ని రోజులు ట్రెండ్ ఉంటుంది, వాళ్ళైనా ప్రతిదీ కలర్ కాంబినేషన్ వేయరు. గోల్డ్ అండ్ సిల్వర్ ఒక మహా అంటే ఒక 5 బ్లౌజులు కొనుక్కుంటారేమో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. తర్వాత అయినా కస్టమైజేషన్ కోసం వాళ్ళకి నచ్చిన డిజైన్స్ వేయించుకోవడానికి మన దగ్గరికే రావాల్సిందండి. మనం కూడా వాళ్ళకి అప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. చూడండి ఈరోజు డిజైన్స్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.